హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ మన స్మార్ట్ ఫోన్ యూస్ చేసి ప్రొఫెషనల్గా ఫొటోస్ తీయడానికి బేసిక్ సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఏఐని ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే ఆన్లో పెట్టుకుంటాను. అండ్ హెచ్డిఆర్ని ఆటోలో పెట్టుకోండి. అండ్ ఫ్లాష్ని ఎప్పుడు ఆఫ్లో పెట్టుకోండి. అండ్ సిచ్యువేషన్ బట్టి మీరు కావాలంటే నైట్ టైమ్స్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఫిల్టర్స్ ఎప్పుడు పెట్టుకోమాకండి. అండ్ బ్యూటీ కూడా ఎప్పుడు పెట్టుకోమాకండి. అండ్ కెమెరా ఫ్రేమ్ విషయానికి వస్తే ఇప్పుడు 9:16 చూస్తున్నారు. అండ్ ఇప్పుడు ఫుల్ ఫ్రేమ్ మీరు రేషియో మార్చే కొద్దీ మీకు క్రాప్ ఇమేజ్ అనేది కింద క్రాప్ అయిపోతుంది. అండ్ నేను ఎప్పుడు ఫ్రేమ్ సైజ్ 3:4 రేషియోని రికమెండ్ చేస్తాను. అండ్ ఇది ఇప్పుడు స్ట్రైట్ అంటే ఈ ఆప్షన్ మనకు కొన్ని ఫోన్స్లో ఉంటుంది. మనం కెమెరాని పైకి కిందకి తిప్పినప్పుడు ఆ ఫ్రేమ్ అనేది స్ట్రైట్గా ఉందో లేదో మనకి ఇంటికి ఎక్కేసింది అనమాట. ఇలాగా చూసారా, పైకి కింద తిప్పాను. అండ్ తర్వాత టైమర్ మనకు కావాలంటే టైమర్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు సిచ్యువేషన్ బట్టి. అండ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుంటే మనకి కెమెరా లొకేషన్ ఆన్ చేసుకోండి. అండ్ క్యామ్ సౌండ్స్ మీ ఇష్టం, కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ పాకెట్ మోడ్ అండ్ సేవ్ టు ప్రీవియస్ సెట్టింగ్స్ అవి పక్కన పెట్టేస్తే వాట్ మార్క్ అనేది మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. గ్రిడ్ లైన్స్ని ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి. అండ్ పిక్చర్ క్వాలిటీ ఎప్పుడు హైలో ఉండాలి. అండ్ మనం దేన్నైతే ఫోటో తీయాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ మీద ట్యాప్ చేస్తే ఆ సబ్జెక్ట్ అనేది మనకి ఫోకస్లోకి వచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మనం ట్యాప్ చేస్తే ఆ సబ్జెక్ట్ అనేది మనకి అవుట్ ఆఫ్ ఫోకస్ అయ్యి దేని మీద ట్యాప్ చేసామో అది ఫోకస్ అయ్యిద్ది. అండ్ మన సబ్జెక్ట్ని ట్యాప్ చేసినాక పక్కన కిందకి ఇలా స్లైడ్ చేస్తే ఆ సబ్జెక్ట్ ఒక బ్రైట్నెస్ అనేది తగ్గిద్ది. అండ్ పైకి స్లైడ్ చేస్తే ఆ సబ్జెక్ట్ ఒక బ్రైట్నెస్ అనేది పెరిగిద్ది. అంటే మన ఫోటో బ్రైట్నెస్ అనేది పెరిగిద్ది. అండ్ ఫోటో ఏ యాంగిల్లో తీసాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గ్రిడ్ లైన్స్ని యూజ్ చేసుకొని మనం ఫోటోని బాగా తీయచ్చు. ఎలాగంటే ఎప్పుడైతే ఈ 2 వర్టికల్ లైన్స్ అండ్ హారిజాంటల్ లైన్స్ కలిసి మనకు 2 జంక్షన్స్ వస్తాయో ఆ జంక్షన్స్ని తీసిన సబ్జెక్ట్ ఒక సెంటర్లో ప్లేస్ చేసుకొని ఎప్పుడైతే ఫోటో తీస్తామో మీరు పాత ఫోటోని అండ్ ఈ ఫోటోని కంపేర్ చేసి చూస్తే మీకు డిఫరెన్స్ అనేది అర్థమైద్ది. అండ్ ఇప్పుడు మన ఫోన్ని స్ట్రైట్గా అంటే నిలువుగా పెట్టుకుందాం. ఇలా పెట్టుకుంటే మనకి వ్యూ యాంగిల్ కూడా మారింది. అండ్ ఇప్పుడు నేను నిలువుగా ఉన్నదాన్ని రివర్స్లో తిప్పాను, మీరు చూస్తున్నారు కదా. ఇలా ఉన్నదాన్ని ఇలా రివర్స్లో తీసాను. ఇప్పుడు మనం ట్యాప్ చేసి ఆ సబ్జెక్ట్ని ఫోకస్ చేసుకొని ఫోటో తీస్తే ఇలా వచ్చింది. మీకు వ్యూ యాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీన్నే మనం ఇంకో సెంటర్లో ఫ్రేమ్ సెంటర్లో పెట్టుకొని ఫోటో తీద్దాం. అండ్ పోర్ట్రేట్ మోడ్లో అనుకుంటే ఆటోమేటిక్గా మీకు సబ్జెక్ట్ 2 మీటర్స్ డిస్టెన్స్లో ఏదైతే ఉందో దాన్ని ఆటోమేటిక్గా ఫోకస్ చేసుకొని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసిద్ది. అండ్ ప్రో మోడ్లో మనకి ISO, S అంటే షటర్ స్పీడ్, F అంటే ఫోకస్, F స్టాప్ నెంబర్, అండ్ వైట్ బ్యాలెన్స్ WB అంటే. అండ్ ఈ బేసిక్స్ గురించి నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పాను. అండ్ వైట్ బ్యాలెన్స్లో టంగ్స్టన్, డే లైట్, ఫ్లోరసెంట్, క్లౌడీ అండ్ ఆటో ఉంటాయి. సో ఫ్రెండ్స్, బేసిక్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి ఫొటోస్ ఎలా తీయాలో, అంటే ఏ సెట్టింగ్స్ యూస్ చేసుకొని తీయాలో తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అండ్ బెల్ ఐకాన్ తప్పకుండా ఎనేబుల్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.